అంట క్రీస్తు. పేతురు అపోస్తలుతో అంటా ఉన్నాడు, పేతురు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, పేతురు అన్నాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడవు అన్నాడు. నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడవు అన్నాడు. అయితే నేను ఈ బండ మీద సంఘమును కట్టాలనుకుంటా ఉన్నాను. ఎవరు ఈ బండ? ఆ బండ ప్రభువైన క్రీస్తు. ప్రభువైన క్రీస్తు. దావీదు యొక్క జీవితంలో తను క్రీస్తు అనే బండ మీద నిలవబడుతూ వచ్చాడు. క్రీస్తు అనే బండ మీద తాను కట్టబడుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 42వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనము, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచను. జిగటగల ఊబిలో నుండి ఆయన నన్ను లేవనెత్తెను. నా పాదములను క్రీస్తు అనే బండ మీద నిలువబెట్టెను. జిగటగలిగిన దొంగ ఊబి. ఈ ఊబిలో పడినవాడు ఇక బయటికి రావడానికి వీలు లేదు. ఊబి ఎలాగుంటుందంటే, నిలువనివ్వడానికి ఆధారము లేనటువంటిది ఊబి. ఆధారము లేదు. కాళ్ళ కింద ఏముండదంట? ఆధారం ఉండదు, పటుత్వము ఉండదు, గట్టితనము ఉండదు. కాళ్ళు కదిలిస్తూ ఉంటే, చేతులు కదిలిస్తూ ఉంటే ఏమైపోతుందంటే మనుషుణ్ణి మృంగివేసేటువంటిది ఊబి. ఎలా మింగుతుందంటే, పౌలపోస్తులు రాస్తాడు, అది వెలుగుదూత వేషం వేసుకొని ఎవరిని మృంగుదునా అని వెదగుచు తిరుగులాడుతూ ఉన్నాడు. ఎవరు? సాతానుడు. ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగులాడుతూ ఉన్నాడు. ఎలాగో మృంగుతున్నాడంట, వాడు ప్రాణముతోనే మృంగుతా ఉన్నాడు. ప్రాణముతోనే మృంగుతా ఉన్నాడు. కనుక ఊబి మనుషులను సజీవముగా మృంగివేస్తుంది. ఊబి ఏం చేస్తుందంట? మనుషులను సజీవులుగానే మృంగివేస్తుంది. ప్రాణం పోయినవాడు ఒకవేళ దాంట్లో పడితే వాడు కొట్టకలాడలేడు, కదలకుండా అలాగే ఉంటాడు. బహుశా నిదానంగా వెళ్తాడేమో లోపలికి. ప్రాణం ఉన్నవాడు ఎప్పుడైతే చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంటాడో అది వెంటనే వారిని ఏం చేస్తుందంటే లోపలికి లాగివేసేదిగా ఉంటా ఉంది. చూద్దామా? కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథం, నిలువనీయని అగాధమైన దొంగ ఊబి. ఏ ఊబి అంట ఇది? దొంగ ఊబి. దొంగ ఊబి. ఇందాకేం చదివాము? జిగటగల ఊబి. జిగటగల ఊబి. జిగటగలిగింది. ఇది ఎలా ఉంటుందంట? దొంగ ఊబి అంట. ఊబుల్లో కూడా అంటే మంచి ఊబులు ఉంటాయేమో కదా. దొంగ ఊబి, జిగటగలిగినది. ఇది నాశనకరమైన గుంట. నాశనకరమైన గుంట. కానీ సామెతల్లో కూడా ప్రసంగి రాస్తాడు, ఆ నాశనకరమైన గుంట దరిదాపులకు వెళ్ళకు, దాంట్లో పడినవారు మరెప్పటికీ బయటకు వచ్చిన వారు కారు. అది ప్రాణముతోనే మృంగివేస్తుంది. అది ప్రాణముతోనే మృంగివేస్తుంది. చూద్దామా? సామెతల గ్రంథం 23వ అధ్యాయము 27వ వచనం. 23వ అధ్యాయము 27వ వచనం. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ఇరుకైన గుంట ఏంటిది? అంటే
పాపమును జ్ఞాపకం చేస్తూ ఉంది. పాపం ఎలాగుందంట? పాపం ఎలాగుందంటే ఇరుకైన గుంట, ఇరుకైన గుంట. అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఇరుకులో ఏమి కలుగజేశాడంట? విశాలతను కలుగజేశాడు. ఇరుకులో విశాలతను కలుగజేస్తూ వచ్చినాడు. అది నాశనకరమైన గుంట, అది జిగటగలిగిన దొంగ ఊబి, అది మనుషులను ప్రాణముతోనే మృంగివేస్తూ ఉంది. మనుషులను ప్రాణముతోనే మింగివేస్తూ ఉంది. చూడండి 2వ వచనంలో మనం చదివితే, ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. నా నోట ఉంచుతూ వచ్చాడు. నా పాదములను ఎక్కడ నిలవబెట్టాడంట? బండ మీద నిలవబెట్టాడు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎక్కడ నిలవబెట్టాడంట? పాదాలు ఊబిలో నుండి పాదాలు ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి? బండ మీదకి వచ్చినాయి. బండ మీదకి వచ్చినాయి. ఇంకో మాట కూడా చదువుతాం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 56:12. అందరూ తీయడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. ఎక్కడ సంచరించడానికి? జీవపు వెలుగులో సంచరించుట కొరకై నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. మరణములో నుండి తప్పించావు. ఎక్కడికి తీసుకుని వచ్చాడంట? జీవపు వెలుగులోనికి, జీవపు వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. అందుకే ఉదయకాలము ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించే ప్రజలంగా ఉండాలి. ఆరాధించే ప్రజలంగా ఉండాలి. చూడండి ఇంకొక మాట కూడా, 66వ కీర్తన 9వ వచనం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 9వ వచనం. జీవ ప్రాప్తులుగా మమ్మలను కలుగు చేయవాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయుడు. ఇంతకుముందు ఏమైపోతున్నాయంట? పాదములు కదులుతా ఉన్నాయి. నిలువనీయని అగాధమైన ఊబిలో చిక్కబడ్డాయి పాదములు. అవి లోపలికి దిగిపోతూ ఉన్నాయి. అదొక నాశనకరమైన గుంట, జిగటగలిగిన దొంగ ఊబి. అది నిలవడానికి వీలులేని అగాధ కోపము. ఇప్పుడేమంటున్నాడు? అలాంటి పాదములు తీసుకురాబడి ఎక్కడ నిలవబడ్డాయంట? క్రీస్తు అనే బండ మీద నిలవబడ్డాయి. ఇప్పుడు ఏమైపోయినాయి? నిలవబడే ఈ పాదములు ఇప్పుడు ఏమైపోయినాయి? కదలకుండా స్థిరంగా ఉన్నాయి. ఇంతకుముందు కదులుతా ఉన్నాయి. ఇప్పుడు మరణములో నుండి ఎక్కడికి తీసుకురాబడ్డాయంట? జీవములోనికి తీసుకురాబడ్డాయి. అందుకే ప్రభువును స్తుతించాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, ఈయన మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మనకు జీవమై ఉన్న ప్రభు ప్రత్యక్షమై ఉన్నప్పుడు అంటాడు. యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కొలస్సీకి 3వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు రాస్తాడు, మన జీవము క్రీస్తునందు దాచబడి ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ప్రభువైన క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం.
కానీ మరణ పాత్రలం. అందుకని ఎఫెసీయులకు పౌలు అపోస్తలుడు రాస్తాడు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా. కీర్తనాకారుడు అంటాడు, రక్తాపరాధముల చేత నేను చచ్చినవాడను, రక్తాపరాధముల చేత చచ్చినవాడను. అందుకని ప్రభు ఈ నాశనకరమైన ఈ గుంట, ఈ జగట గల దొంగ ఊబి పాపమును, లోకమును, మరణమును చూపిస్తూ ఉంటుండగా, పాతాళమును చూపిస్తూ ఉంటుండగా, అటు దేవుడు అందులో నుంచి మనం లేపి క్రీస్తు అనే బండ మీద నిల్చోబెట్టాడు. నిల్చోబెట్టడమే కాదు, ఈ నూతన సంవత్సరంలో తన నోట ఒక గీతము నుంచాడంట. ఏ గీతం అంట? తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతం. చూడండి, దేవుని యొక్క వాక్యాలు మనం చదివితే, నీతియుక్తమైన బలులను మనము ప్రభుకు అర్పించాలి. శ్రేష్టమైన బలులు, నీతియుక్తమైన బలులు. కీర్తనలు 51వ అధ్యాయంలో అంటాడు, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచూ ఉన్నాడు. మన మృక్కుబడులు, మన జిహ్వా ఫలములు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, మన జిహ్వా ఫలములు, మన స్తుతియాగములు, మన మృక్కుబడులు, మన నీతియుక్తమైన బలులు, విరిగి నలిగిన హృదయముతో నింపబడిన అర్పణలు, నా రక్షణ పాత్రను, 42వ కీర్తనలో నా రక్షణ పాత్రను చేతబట్టుకుని అంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఆత్మతో సత్యముతో నింపబడినటువంటి ఆరాధన. కీర్తనాకారుడు 23వ అధ్యాయంలో అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. మీకా అంటాడు, ఏమిచ్చి నీ రుణము నేను తీర్చగలను. ఏమి ఇవ్వగలను? నా జ్యేష్ఠ ఫలమైన నా గర్భఫలమును ఇవ్వగలుగుతానా? లేకపోతే వేలాది నదులంత విస్తారమైన తైలము, వేల కొలది పొటేళ్లను ఏమిచ్చి నీ రుణము నేను తీర్చగలను? ఏమిచ్చినను తీర్చబడని రుణము ప్రభు మన ఎడల మిగులుస్తూ వచ్చాడు. ఆ రుణము తీరక ఏం చేయబడిందంట్లా? అట్లు ఉండవలసిందే. కనుకనే భక్తుడు ఇలాగూ ఆరాధిస్తూ ఉన్నాడు, ఏమిచ్చి నీ రుణము నేను తీర్చగలను? ఏమీ నీ కార్పించగలను, ఏమీ లేని వాడానయ్యా, ఏమీ నీ కార్పించగలను, ఏమీ లేని వాడానయ్యా. ఏముంది నా దగ్గర? ఏమీ లేదు నీకు ఇవ్వడానికి కదా. ఈ స్తుతి అర్పణ, ఈ స్తుతి యాగము, నా మృక్కుబళ్ళు, నా హృదయార్పణలు, నా నీతియుక్తమైన బలులు, నా జిహ్వా ఫలములు, ఆత్మతో సత్యంతో ఉదయకాలము నీకే సమర్పిస్తా ఉన్నాను. ఇది మొదటి తలంపు కదా. దావీదు సమస్తమును రక్షించుకుంటూ వచ్చాడు. దావీదు యొక్క అనుభవాలను ధ్యానిస్తాను. మొదటి తలంపు ఏంటంటే, ఊబిలో ఉన్న వ్యక్తి బండ మీదకి తీసుకురాబడ్డాడు. రెండవ తలంపును చూద్దాం రండి. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. కీర్తన గ్రంథం 61వ అధ్యాయము, కీర్తనలు 61వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. రెండవ తలంపు ఏందంట? బండ మీద ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కలేని ఎత్తైన కొండ. కొండ గుర్తు పెట్టుకోవాలి. బండ నుంచి ఎక్కడికి వచ్చాడు? కొండ కదా. పిల్లల్ని అంటారబ్బా మా బంగారు కొండ కదా, మా బంగారు కొండ. ఎక్కలేనటువంటి ఎత్తైనటువంటి అనుభవాలు తన జీవితంలో. ఇంకో మాట చూద్దాం, 125వ కీర్తన 1వ వచనం.
నా మాటలు మీకు అర్థమవుతున్నాయిగా? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. సియోను కొండవలు అంటే ఇప్పుడు ఏం చేయబడ్డాడు? తను స్థిరపరచబడుతూ వచ్చాడు. నిత్యము నిలుచు సియోను కొండవలి కదా. ఇతర డినామినేషన్లో పాడుతూ ఉంటారు, కదలకుందువో సియోను కొండవలే, బెదరకుందువో బలమైన సింహం వాళ్ళే కదా. ఎలాగుంటారంట? కదలకుందువో సియోను కొండవలే. సియోను కొండ కదా. ఏం చూపిస్తా ఉంది సియోను? ఏం చూపిస్తా ఉంది సియోను? దేవుని యొక్క సంఘమును చూపిస్తా ఉంది. ఈ సియోను, యెరూషలేము దేనిని చూపిస్తా ఉన్నాయి? ప్రభు యొక్క సంఘాన్ని చూపిస్తా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో సియోను దేనిని జ్ఞాపకం చేస్తూ ఉందంటే కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో సియోను సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కానీ సంఘం ఇప్పుడు ఎక్కడున్నాడంట? ఈ వ్యక్తి కొండ మీద ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలోనికి, కొంచెం ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకురాబడుతూ వచ్చినాడు. ప్రభువా, నన్ను కదలని సియోను కొండవలే చేస్తా వచ్చినావు. సియోను కొండవలే కదా. ఎక్కడ అగాధము, ఎక్కడ బండ, ఎక్కడ కొండ, ఎక్కడ కొండ. లోపల నుంచి పైకి తీసుకురాబడ్డాడు. అక్కడ నుంచి ఇంకో కొంచెము ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాబడుతూ వచ్చాడు. చూడండి, కొండలు ఎవరు ఎక్కుతాయి? బాగా ఏమి ఎక్కుతాయి? ఇందాక పాడుతూ వచ్చాం, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఆ పాటలో నా కాళ్ళను లేడి కాలువలే చేశావు, నా కాళ్ళను లేడి కాలువలు చేసి ఎత్తైనటువంటి స్థలములలో నా కాళ్ళు తిరిగేటట్లుగా చేస్తా వచ్చినావు. ఎత్తైనటువంటి స్థలములు. కానీ ముందుకు వెళ్దాము. ఒకటి బండ, రెండవది ఏంటంట? కొండ. ఇదిగో నన్ను కదలని సియోను కొండవలే నన్ను చేస్తా వచ్చినావు. మూడవ తలంపులోనికి వెళ్దాం. చూద్దాం రండి. 3వ మాట, 43వ కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. మూడో అనుభవం ఏంటంట? మూడో అనుభవము పర్వతం యొక్క అనుభవంలోనికి వెళ్తా ఉన్నారు. చూడండి, ప్రారంభించబడింది బండ మీద నుంచి. బండ మీద నుంచి కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? పర్వతము మీదకి వెళ్తా ఉన్నాడు. పర్వతం మీదకి. ఏంటిది పర్వతము? ఇంకా ఉన్నతమైన ఆత్మీయమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా ఉన్నతమైన ఆత్మీయమైన స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది పర్వతము. ఈనాడు మన జీవితంలో పర్వతములు తత్తరిలను, మెట్టలు మరి తత్తరిలను నా కృప నీకు వీడిపోదు అనే మాట. చూడండి, కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, ప్రభువా, నీ పరిశుద్ధ పర్వతం మీద, నీ నివాస స్థలం మీద ఎవడు నివసించగలడు? ఎవడు నివసించగలుగుతాడంట? శుద్ధ హృదయుడైన వాడు, ఆత్మతో అభిషేకించబడిన వాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించగలిగిన వాడు. అంటే ఏమి చూపిస్తా ఉంది? దేవుడు తన ఆత్మచేత అభిషేకించాడు, అలాగనే పరిశుద్ధుడిగా చేయబడుతూ వచ్చినాడు. పరిశుద్ధ పర్వతం దేవుని యొక్క ఇంటిలో నివసించేటువంటి అనుభవం, ఉన్నతమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇంకో మాట కూడా చదువుతాం రండి. 48వ కీర్తన
వచనం, 48వ కీర్తన 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. ఏ పర్వతం అంటే ఇది? ఇందాక సియోను గురించి ఏమన్నాడు? ఇందాక సియోను గురించి ఏమన్నాడు? 125లో కదలకుందువో సియోను కొండ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సియోను ఏమంటున్నాడు ఇప్పుడు? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వ భూమికి సంతోషకరముగా ఉంది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. ఎవరి పర్వతము? సియోను. ఆశ్రయ స్థానముగా ఉంటూ వచ్చినాడు దావీదు యొక్క జీవితంలో. అందుకే ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో 62వ కీర్తన ప్రాంతాలు మనం చదివితే, యెహోవా నా బలము, యెహోవా నా కోట, యెహోవా నా బండ, యెహోవా నా దుర్గము, యెహోవా నా శైలము, యెహోవా నా ఆశ్రయ స్థానము, ఇలాగూ అనేక సందర్భాలలో దేవునిని తను ఆరాధిస్తూ వచ్చిన అనుభవము తన జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. యెహోవా నా బలమైనటువంటి నా ఆశ్రయ స్థానం, నా దుర్గము, నా శైలము. శైలము అంటే కొండ, పర్వతము కదా. అందుకని లోకస్తులు కూడా వాడుతూ ఉంటారు శైలము అనే పాట కదా. బస్సు వెళ్తూ ఉంటే దాని మీద శైలం పోతుంది అని రాసి ఉంటారు కదా. ఆయన శైలముగా ఉన్నవాడు. ఆయన ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని నడిపించువాడు. ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి. ఇది 3వ మాట. 3వదా 2వదా? 3వదా 2వదా? 3వది. 1 బండ, 2వది కొండ, 3వది పర్వతము. 3వది పర్వతం. ఇంకో మాట కూడా చూద్దాం కీర్తనలోని. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. 99వ అధ్యాయము 9వ వచనం. 99వ అధ్యాయం 9వ వచనం చదవండి మా. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడాలి కదా. ఆ పరిశుద్ధ పర్వతానికి తీసుకురాబడిన వారు ఏం చేయాలంట? సాగిలపడాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. వేల్పులలో నీ వంటి వాడెవడు? నిర్గమకాండము బహుశా 15వ అధ్యాయం అనుకుంటాను. చూతారా మాట? నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడు ఎవడు? అద్భుతములు చేయదేవుడు, పూజనీయుడైనటువంటి దేవుడు, స్తుతులకు పాత్రుడైనటువంటి దేవుడు, ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు. అందుకొరకే ఉదయకాలము పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలు పడతా ఉంటాం. దావీదు తన జీవితంలో సాగిలు పడతా ఉన్నాడు. ప్రభువా నీవు పరిశుద్ధుడవు. నేనైతే ఎక్కడున్నానో తెలుసా? నాశనకరమైన గుంటలో ఉన్నవాడును, జిగటగలిగిన దొంగ ఊబిలో ఉన్నవాడును, పాతాళములో ఉన్నవాడును. ఇంకో మాట చెప్తా ఉన్నాడు. తన పుట్టుకను గురించి కూడా ఒక మాట జ్ఞాపకం చేశాడు. 51వ కీర్తనలో, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నేను రక్తపు గుడ్డుగా చేయబడిన వాడును, పాపములోనే నా స్వభావమే పాపం. ప్రభువా నీవైతే పరిశుద్ధుడవు, నీవు పాపము లేనివాడవు.
నీవు పాపరహితుడు. పేతురు అంటాడు, ఒక మాట చదువుతామా? పేతురు రాసిన పత్రికలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. రండి, పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం, 22, 23. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటే కపటమును కనబడలేదు, ఆయన దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతా ఉంది. ఆయన పాపము లేని దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అందుకనే దావీదు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రభువా, నీవు పరిశుద్ధుడు అయిన దేవుడు. 4వ తలంపులోకి వెళ్దాము. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. ఇప్పుడు పర్వతం మీదకి వచ్చిన ఆయన దేని వైపు చూస్తున్నాడంట? దేని వైపు చూస్తూ ఉన్నాడు? ఆకాశము వైపు చూస్తూ ఉన్నాడు, అంతరిక్షము వైపు చూస్తూ ఉన్నాడు. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచూ ఉన్నవి. అంతరిక్షం వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభు కలుగజేసిన అద్భుతమైనటువంటి ఆ సృష్టిని చూడగలుగుతూ ఉన్నాడు. అంతరిక్షములు నా చేతి పనులు, ఆకాశము నా చేతి పనులు. 90వ కీర్తనలు అంటాడు, ఇదిగో అవి నా చేతి పనులు అయినప్పటికీ అవన్నీ కూడా ఒకానొక దినాన రాలిపోతాయి. అవన్నీ కూడా చాప చుట్టినట్లు చుట్టబడతాయి. పేతురు అపోస్తలుడు అంటాడు, పంచభూతములు మిగటమైన వేండముతో లయమైపోతాయి. అయితే నీ సంవత్సరములు మితిలేనివి, నీవు ఏకరీతిగా ఉన్నవాడవు. నీ దినములకు అంతము లేదు. కనుకనే దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాము. 90వ కీర్తన మొదటి 2 వచనాలు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములకు నీవే దేవుడువు. నీవే దేవుడు. ఎక్కడుంది అనుభవము? బండపోయింది, కొండపోయింది, పర్వతం దాటాడు. ఇప్పుడు ఏం చూస్తూ ఉన్నాడంట? అంతరిక్షాన్ని చూస్తూ ఉన్నాడు. అంతరిక్షము ఆయన మహిమను గురించి వివరిస్తావు. నువ్వు దావీదు చూడు, దేవుడు కలుగజేసిన ఈ అంతరిక్షాన్ని చూడు, దేవుడు కలుగజేసిన ఈ ఆకాశమును, నక్షత్రములను చూడు. ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి? దేవుడు ఎంత మహోన్నతుడు, ఆయనంత జ్ఞానము కలిగిన వాడు, ఆయనంత ఐశ్వర్యవంతుడు, ఆయన ఎలాగో వాటిని సృజించాడో చూడు. వాటిని బట్టి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలోనికి, ఆకాశం అంతరిక్షంలోకి వెళ్ళాడు. ఈ దినాల్లో కూడా స్పేస్లోనికి వెళ్ళడానికి మానవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు సృజించిన ఈ ఆకాశం, ఈ అంతరిక్షాన్ని చూసి ఇక దేవుణ్ణి కనుగొనాలా అన్న ఆలోచన, జీవాన్ని కనుగొనాలా అన్న ఆలోచనతో మానవుడు ప్రయాసపడతా ఉన్నాడు. కొంతవరకే వెళ్ళగలుగుతున్నాడు, కానీ అక్కడి నుంచి దాటి ఆ శూన్యమును దాటి వెళ్ళలేకపోతా ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో ఇప్పుడు చివరగా అంతరిక్షాన్ని దాటుతా ఉన్నాడు. 5వ తలంపు చూద్దాం రండి.
అంతరిక్షాన్ని దాటుతా ఉన్నాడు. 93వ కీర్తన మొదటి వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలమును ధరించి బలముతో నడికట్టును కట్టుకొని ఉన్నాడు. చూడండి, ఈ అంతరిక్షమును దాటి వెళ్ళిపోగా అక్కడ ఒక సింహాసనము తనకు కనపడతా ఉంది. ఇంతకుముందు చదివాం 43వ దావీదు కీర్తనలో 3వ వచనంలో, ఉత్తర దిక్కున ఎదుగో ఒక పట్టణం కనపడింది. ఆ పట్టణంలో ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడు కనపడతా ఉన్నాడు. సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఇప్పుడు అంటా ఉన్నాడు 93వ కీర్తనలోకి వచ్చరికి, ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకొని ఏం చేస్తా ఉన్నాడంట, ఆయన రాజ్యము చేయుచున్నాడు. రాజ్యం ఎక్కడ పాతాళ లోకము, ఎక్కడ పరలోకం? మీకు అర్థమవుతుందా ఈ మాటలు? ఎక్కడ ఊబి, ఎక్కడ పరలోకం, ఎక్కడ పరలోకం చూడగలుగుతా ఉన్నాడు. మెట్టుకు 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 తన జీవితంలో ఉన్నతమైన ఆత్మీయమైన స్థితిలో దేవునిని సమీపిస్తూ ఉన్నాడు. ఊబిలో నుంచి తీయబడిన వ్యక్తి బండ మీదకి వచ్చాడు. కొండ మీద ఎక్కలేనంత ఎత్తైన కొండే అనుకుంటే దేవుడు తీసుకుని వెళ్ళి పర్వతం మీద ఎక్కించాడంట. అక్కడి నుంచి చూశాడు పైకి. ఓయమ్మో, దేవుని యొక్క సృష్టిని చూస్తూ ఉన్నాడు. ఆకాశ నక్షత్రములో ఆకాశమును చూశాడు, నక్షత్రాలు చూశాడు. ప్రభువా, అవి నీ జ్ఞానాన్ని వివరిస్తూ ఉన్నాయి, అవి నీ జ్ఞానాన్ని వివరిస్తూ ఉన్నాయి. ఈ ఆకాశమును నువ్వేనా సృజించింది? వాయమ్మ, ఏంది ఇలాగ చేశావు? ఒక చాప వలె వాటిని పరిచావే. ఎలాగుందంట, ఆయన ఆకాశమును చాప వలె పరిచాడు. ఆయన రాబోతున్న దినాలలో ఆకాశములు చాప వలె చుట్టబడతాయి. చాపను చుట్టినట్టు చుడతాడంట. చూడండి, మనం ఒక్క చాప చుట్టడానికయ్యా భోజనాలు పెడతారు. చాపలు చుట్టండి అంటే నడుములు వంగుతాయా? ఎవరో ఒకరు చుడతారులే, చుట్టినప్పుడు కూర్చొని తినొచ్చులే అనుకుంటా. దేవుడు ఏం చేశాడంట, ఆకాశమును ఒక చాప వలె వేసాడంట. ఆకాశమును చాప వలె వేసాడు. జ్ఞానం బోధించబడతా ఉంది. ఇంకా ప్రభువా, ఇంతేనా? నువ్వెక్కడున్నావా? దా, ఎదిగో ఉత్తర దిక్కున ఉంది మహారాజు పట్టణం. అది భూమికి రమ్యమైనదిగా ఉంటా ఉంది. సర్వభూమికి వెలిగించేటువంటి పట్టణం. ఆ పట్టణంలో ఒక సింహాసనము వేయబడింది. సింహాసనం మీద సింహాసనాసీనుడైన వాడిని ఒకరిని చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రభావమును ధరించుకొని పరిపాలన చేయుచున్నాడు. ప్రభు రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు, చూడగలుగుతూ ఉన్నాడు. ఎక్కడ పాతాళము, ఎక్కడ పరలోకం, ఎక్కడ పాతాళం కదా. పాతాళములో నుండి లేవనెత్తాడు, స్థిరపరచబడ్డాడు, ఆత్మచేత అభిషేకించబడ్డాడు, దైవికమైన ప్రత్యక్షలోనికి తీసుకురాబడ్డాడు, పరిశుద్ధుడిగా చేయబడ్డాడు, జీవాన్ని పొందుకుంటూ వచ్చాడు. దేవుడు అద్భుతమైన సృష్టిని గురించి ఆయన ఆరాధించడము ప్రారంభిస్తూ వచ్చినాడు. చూడగలుగుతూ ఉన్నాడు. చివరిగా ఉన్నతమైన సింహాసనాన్ని చూడగలుగుతా ఉన్నాడు. అందుకే అంటాడు, ఇదిగో ఇక్కడ రాయబడింది కదా, రండి రండి నమస్కారము చేసి సాగిలపడదము, ఈ రాజు నీ ప్రభు. ఈ రాజు నీ ప్రభువును చూడగలుగుతున్నాడు. సింహాసనాసీనుడైన ఆ దేవుని చూడగలుగుతున్నాడు. ఆ గొర్రెపిల్ల సింహాసనాసీనుడై ఎవరు సమీపరాని తేజస్సులో ఉన్న గొర్రెపిల్లను చూడగలుగుతా ఉన్నాడు. అందుకనే సాగిలు పడతా ఉన్నారు. వారు కూడా సాగిలు పడతా ఉన్నారు. వారు కూడా సాగిలు పడతారు. చూడండి, ప్రభువుని ఆరాధించిన వారు మొట్టమొదటిగా ఒక సందర్భం వచ్చింది, వాడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆయన పుట్టుక సందర్భంలో జరిగిన సంఘటనలో మొదట దేవదూతలు ప్రభువుని ఆరాధించారు. రెండో వారు ఎవరంట? గొల్లలు ఆరాధించారు. మూడో వారు ఎవరంట? జ్ఞానులు ఆరాధించారు. నాలుగో వారు ఎవరంట? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడింది,
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వారు సింహాసనం మీద సాగిలపడి, ప్రభువా నీ రక్తం ఇచ్చి మమ్మలను ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి, ఆయా జనములో నుంచి, ఆయా చదవండి అక్క, ఆయా వంశములో నుంచి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడు. వారు ఏం చేస్తున్నారంట? ఇంకో సందర్భం, సింహాసనం మీద తమ కిరీటములను పడవేసి వారు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈనాడు దేవుని స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, విలువబెట్టి కొనబడిన ప్రజలంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. వారితో కలిసి మనమును ఉదయకాలం ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతం ఎవరు పాడతారు? యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనునకు తిరిగి. కనుక నీ తలంపులు హృదయంలో ఉంచుకుంటాం. మొదటి మాట నా పాదములను క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టాను. రెండవది, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి. మూడవది, నీ నివాస స్థలమైన పరిశుద్ధ స్థలములోనికి నన్ను తీసుకుని వచ్చావు. నాలుగవ మాట, నీ జ్ఞానమును చూడట కొరకైనా అంతరిక్షము నీ మహిమను నేను చూడగలుగుతూ ఉన్నాను. పోగొట్టుకున్న ఒకప్పుడు మహిమ పాపమును బట్టి చూడలేకపోయాను. ఒకప్పుడు ఇటు మహిమను చూడలేకపోయాను, దూరమయ్యాను. ఇప్పుడు చూడగలుగుతా ఉన్నావు. నువ్వెంత మహిమ కలిగిన వాడవో, నీ యొక్క సంవత్సరములకు మితి లేదు. నువ్వు యుగాయుగములో ఉన్న దేవుడు అని చూడగలుగుతా ఉన్నాను. అంతేకాదు, నీకు ఒక సింహాసనం ఉందని, అందులో నీవు రాజుగా ఉన్నావని, నీవే కాదు నన్ను కూడా ఒక రాజుగా చేశావని. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. కనుక నీటి అనుభవంతో ఉదయకాలం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం.